సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇట్లా పెట్టిరా మీటింగ్ పెట్టిరా టీఆర్ఎస్ వాళ్ళు పెట్టలే సౌటూపల్లో పెట్టిన కేటీఆర్ అభ్యర్థులు కనిపిస్తోంది. మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు అందుబాటులో లేకున్నా అందరు తలా ఒక రాజగోపాల్ రెడ్డి గారే ఎట్లయితే మనం పనిచేస్తా ఉన్నామో వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడండి. రేపు ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఎల్లుండి నుంచి ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మిగతా నియోజకవర్గాల లెక్క కాకుండా మునుగోడు నియోజకవర్గానికి గట్టిగా రాజగోపాల్ రెడ్డి అన్న ఆశీస్సులు ఉంటే 12 గంటలు చాలు ఈ పని అయిపోయింది. 12 గంటలే. సోదరులారా, ప్రజలంతా ఇప్పటికే ఓటర్లంతా తయారైపోయి ఉన్నారు. పోయినసారి మల్లన్నానికి అన్యాయం జరిగింది. మల్లన్న పల్లా రాజేశ్వర రెడ్డి బోగసోట్లతోని గట్టెక్కిండు. ఈసారి ఆ పరిస్థితి రానియమని చెప్పి దాదాపు 24 సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, వివిధ సంఘాలన్నీ 24 సంఘాలు ఏకగ్రీవంగా తీన్మార్ మల్లన్నకు ఇండియా కూటమి అభ్యర్థికి ఇవాళ మద్దతు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే ఆలోచన, మల్లన్న చట్టసభలో ఉంటే మన కోసం మాట్లాడతాడు. ఆ తల్లి సోనియా గాంధీ ఆశీర్వదించి మా అన్న పెద్దన్న రాజగోపాల్ రెడ్డి గారి దీవెనతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డ సోదరులారా. కేటీ రామారావు వచ్చి నిన్న రకరకాల మాటలు చెప్పాడు. ఇప్పుడు నమ్ముతుండ వాళ్ళని ఏమన్నా పేంకు అంటే ఏతులు గివ్వేనా అంటే గివ్వేని చూసినా ఇంకా మా గావుల చాలా దాచినామని చెప్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ వాళ్ళు చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా. ఇలా వాళ్ళ అభ్యర్థి అట బిట్స్ పిలానీలో చదివిండట. బిట్స్ పిలాని అంటే ఇంకా రాజస్థాన్ ఉంటుందన్న, ప్రైవేట్ది, ప్రైవేట్ కాలేజీలో చదివిండి. బిట్స్ పిలానీలా వస్తలేదా? జర సౌండ్ తగ్గి, జర అడ్డమున్న గురించి సౌండ్ తగ్గి. ఓకేనా అన్న? ఇప్పుడు ఓకేనా? వాళ్ళ అభ్యర్థి అట బిట్స్ పిలానీలో చదివిండట. నేనేమో ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, జేఎన్టీలో నేను చదువుకున్నా. విషయం ఏంటంటే ఆయన బిట్స్ పిలానట ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీలో చదువుకున్న వాళ్ళు పల్లిబడాలి కాదట. ఆ అహంకారము, ఆ పొగరు కాకపోతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంతమంది మేధావులను తయారు చేసింది, ప్రపంచానికి అందించింది. ఈ కాకతీయ యూనివర్సిటీ ఎంతమంది గొప్ప వాళ్ళని తయారు చేసింది. ఈ జేఎన్టీయు ఎంతమంది ఇంజనీర్లను అందించింది. సోదరులారా, ఇంత అహంకారం అవసరమా? ఇంకా ఇదే తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయు కనుక లేకపోతే, వాళ్ళ విద్యార్థి ఉద్యమ నాయకులు లేకపోతే ఇవాళ ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చేదన్న? పార్లమెంట్ మెట్ల మీద పేగులు దిగబట్టు నిలబడి కొట్లాడిన రాజగోపాల్ రెడ్డి అన్న గడ్డ మీదకి వెళ్ళి కదా మనం చెప్తున్నటువంటి మాట ఇది. సోదరులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే మునుగోడులో మిత్రుడు పున్నా కైలాస్ నేత ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే ఉద్యోగం చేసిండు. ఆ రోజు మేమంతా మీడియా సోదరులుగా అక్కడ కవరేజ్ లో ఉన్నాం. ఓవైపు ఢిల్లీలో ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ ఎంపీలది, ఓవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఉద్యమం. ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ బిట్స్ పిల్లని అనబన్నాడు. సార్ ఉన్నాడా? లేడు. అమెరికాలో ఉండో ఏడుండో మనకు తెలియదు అన్న. ఇప్పుడు తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నువ్వు నిలబడమంటే నువ్వు నిలబడు, నాకు వద్దంటే నాకు వద్దు. ఆఖరికి ఆ పోరని పట్టుకొచ్చారు. పోరని పట్టుకొని దింపుతా ఉన్నారు. దుర్గమ్మ గుడి చుట్టూ బక్క మేక దింపినట్టు దింపుతా ఉన్నారు. కైకి 27 తారీఖు నాడు వచ్చిందే ఇవ్వటాను కథ. సోదరులారా, నువ్వు ఏం చేస్తే చెప్పి అడగాలి ఓట్లు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు, పట్టభద్రులకు, ఈ ఉద్యోగస్తులకు, ఈ రిటైర్ వాళ్లకు ఏం చేస్తుందో క్లియర్ గా తన మేనిఫెస్టోలో పెట్టి ప్రజా ఆమోదం పొంది గెలిచింది కదా.
ఆ హామీలన్నింటినీ అమలు చేయించేటువంటి బాధ్యత ఇవాళ తీన్మార్ మల్లన్నగా ఇండియా కూటమి అభ్యర్థిగా నా పైన ఉంది. ఇవి చేస్తా అని చెప్పి నేను క్లియర్ గా ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లు అడుగుతా ఉన్నా. వాళ్ళని అడగాలి, ఏం చేస్తారు రాబాయ్ మీ అభ్యర్థి అని అంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదు. అది కాదు రాబాయ్ మీ వాడు ఏం చేస్తాడు అంటే తీన్మార్ మల్లన్న చెడ్డోడు. ఏమన్నా అర్థం పర్లేదు ఉందా? తీన్మార్ మల్లన్న చెడ్డోడు ఈ మునుగోడు గడ్డకు తెలియదా? ఈ మునుగోడులో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తెలియదా? ఎవరొచ్చినా సరే తీన్మార్ మల్లన్న మాత్రం మండలికి రావద్దు అనేది డ్రామారావు ఉపాయం. ఎందుకంటే వస్తే పడవిటి తొక్కుతాడు కాబట్టి, రేపు పొద్దుగాల వీళ్ళు చేసిన అన్ని అవినీతుల మీద ఎంక్వైరీకి డిమాండ్ చేస్తాడు కాబట్టి, హౌస్ కమిటీ ఏమంటాడు కాబట్టి రావద్దట. రావద్దని ఇలా దాదాపు 1000 ఏమో పంపించినట మునుగోడుకు. ఎట్లనే చేసి పట్టభద్రులంతా టిఆర్ఎస్ పార్టీ మీద గుద్దాలని చెప్పి 1000 పంపించిందట. కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, ఆ టిఆర్ఎస్ వాళ్ళు పంచుతుంటే దయచేసి అడ్డుకోకూడదు. క్షేమంగా ఏ పలాని లేడంటే ఒక గాఢం చూపేరు కానీ ఇచ్చిపోకూడదు. ఉన్న కాడికి పైసలన్నీ వంచితట్టు చేసి పోయినసారి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా 150-200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏమైంది? జర్ర ఆది తొలిసిపోయేది ఆయన పని. కానీ కర్మగాలి 17,000 దొంగోట్లతో గెలిచిండు. ఇవాళ ఈ ఎన్నికల్లో సోదరులారా ఖమ్మం క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం. వరంగల్ 75% ఓట్లు సంపాదించబోతా ఉన్నాం. ఇక నల్లగొండలో 70% ఓట్లకి తక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇంత పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో పట్టభద్రులను కలిసి ఈ వ్యవస్థను తయారు చేస్తే ఇంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దాటి గ్రామాలలోకి పోయి పట్టభద్రునికి పైసలు ఇచ్చి వీళ్ళు ఓటేపిస్తామని చెప్పి అంటా ఉన్నారు. పట్టభద్రులారా సోదరులారా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పైసలు ఇస్తే ఇడిచిపెట్టకూరి. ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే సోదరులారా, అమ్మ పెట్టది అనుకోని అన్నట్టు నేనైతే ఇయ్యలేను, ఇచ్చేటో నేను ఇయ్యగొట్టాలి. కాబట్టి వాళ్ళ లెక్క ఇప్పుడు 100 కోట్ల రూపాయలు పంచేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది మన పేదవాళ్ళ రక్తంతో సంపాదించిన పైసలు. అవన్నీ మన తల్లిదండ్రుల మట్టితో సంపాదించినటువంటి పైసలు. అవి బురదల బొర్రి పేదోడి చెమట తీస్తే వచ్చిన పైసలు దొంగతనంగా కొట్టుకుపోయి ఇలా పట్టభద్రుల ఓట్లు కొందామని టిఆర్ఎస్ పార్టీ తిరుగుతూ ఉంది. సోదరులారా, ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ మిత్రపక్షాల అందరి సహకారంతో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ